అందరికీ నమస్కారం. నా పేరు రాజు. ఏసీపీ ఇబ్రహీంపట్నం. గత 2 సంవత్సరాల నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని 6 పోలీస్ స్టేషన్లు శాంతి భద్రతలను కాపాడటంలో మీరు చేస్తున్న సహాయ సహకారాలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన ముందున్న ఈ ఎలక్షన్ సమయంలో ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు, అన్ని పార్టీల నాయకులకు, యువకులకు, గ్రామస్తులకు నా చిన్న విన్నపం. మీకందరికి తెలిసిందే, ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో 101 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిపోతున్నాయి. 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్, గ్రీన్ ఫార్మాసిటీ మరియు మాడుగుల ప్రాంతంలో. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా కావాలని కొన్ని సూచనలు నేను మీకు చేయదలుచుకున్నాను. మీర్ఖాన్పేటలో జరిగిన గ్లోబల్ సమిట్ కారణంగా అనేక మందిని వ్యక్తిగతంగా కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను. మరియు నా ఈ సందేశం ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ ప్రాంతంలో ఎలాగో శాంతి భద్రతలు పరిరక్షించాలో, మిమ్మల్ని పర్సనల్గా కలవలేకపోయినా మిమ్మల్ని ఈ యొక్క ఆడియో మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మొదటి సూచన, మీరు మీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తులో ఉన్న అందరికీ మీరు వారి యొక్క విధి నిర్వహణలో సహకరించాలి. మీ గ్రామస్తులందరికీ మీరు చెప్పి వాళ్ళు లైన్లలో ఉండటము, తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ గొడవలకు తావివ్వకుండా, ఒకరికొకరు ఏదైనా జరిగినప్పుడు వారు చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా పోలీస్ వారికి తెలియచేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క రాత్రిలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాట్సాప్లో కానీ వేరే సామాజిక మాధ్యమాల్లో ఎదుటివారి మీద దుష్ప్రచారం చేయడం, తర్వాత వారిని నిందించడం, పార్టీల పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో విధ్వంసాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు, వ్యాఖ్యలు చేయడం అనేది నిషేధం. ఎందుకంటే ఇవి జరిగితే అవి ఎవిడెన్స్ పూర్వకంగా నిరూపితం అవుతాయి కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదవుతాయి. దయచేసి అటువంటి వాటికి తావివ్వకండి. ఎలక్షన్ జరిగే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు శాంతియుతంగా పెద్దలందరూ కూడా సమయాన్ని పాటించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి తప్ప యువతను కానీ లేకపోతే గ్రామస్తులు కానీ రెచ్చగొట్టకండి. అలా రెచ్చగొట్టినప్పుడు ఏదైనా సమస్య జరిగినప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయి. తర్వాత హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, గత 2 సంవత్సరాలుగా మీరు అందించిన సహాయ సహకారాలతో ఈ ఎన్నికలన్నీ కూడా చాలా ప్రశాంతంగా, గతంలో జరిగిన ఎన్నికలు కానీ, గతంలో జరిగిన వివిధ లా అండ్ ఆర్డర్ సంబంధించిన బందోబస్తులు కానీ ప్రశాంతంగా జరిగాయి. వీటికన్నిటికి కూడా మీరు మళ్ళీ సహకరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నా. మీ అందరి సహకారంతో ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తూ, ఇట్లు సరదా మీ సేవలో మీ విధేయుడు రాజు, ఏసీపీ ఇబ్రహీంపట్నం.